ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతా బాబు ఇదిగో అక్షంతలు తీసుకోండి. అమ్మా అక్షంతలు తీసుకోండి. అమ్మా అక్షంతలు తీసుకోండి అమ్మా. బాబు అమ్మాయి చేతిని పట్టుకుని ఇద్దరూ కలిసి గౌరీ పూజ చెయ్యండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అదేంటి చంద్రిక, పెళ్లి కొడుకుని చేతులు పట్టుకునే అవకాశం ఇవ్వు. లేదంటే పూజ ఎలా చేస్తాడు? సిద్ధు, తను మొహమాట పడుతుంది, చేతులు పట్టుకో. ఏందమ్మీ అట్టా ఉండావు? పెళ్లి కూతురివి, ముఖంలో నవ్వు లేకపోతే ఎట్టా? కాస్త నవ్వుతూ ఉండు, లేదంటే బాగుండదు. చూసేవాళ్ళు బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నావు అనుకుంటారు. కాస్త నవ్వు. అత్తమ్మా, ఆ యమ్మిని ఎందుకట్ట బాధ పెడతావు? ఇడ్చిపెట్టు. ఇప్పుడు నేనేమన్నానమ్మీ? నవ్వమనే కదా చెప్పినాను. నవ్వుతాదిలే. ఆ యమ్మి ఎట్లాంటి పరిస్థితిలో ఉండదో నీకు తెలియదా? ఇడ్చిపెట్టు. అట కాదమ్మే. అమ్మా, లచ్చమ్మ చెప్తా ఉండదు కదా, ఇడిచిపెట్టమంట ఇడిచిపెట్టరాదు. అట్నే అయ్యా, అట్నే. నీరజ ఫోన్ చేస్తోందేంటి? హలో హలో మీనాక్షి గారు. హలో హలో నీరజ, ఏంటి నీరజ, ఏంటి పని? మేడం, అది అక్కడ పెళ్లి జరుగుతుంటే నువ్విక్కడికొచ్చి ఫోన్లు చేసి ఏం చెప్పాలనుకుంటున్నావు నీరజ? మేడం, అది ఏంటి మీనాక్షితో చెప్పి ఈ పెళ్లి ఆపించాలి అని ప్లాన్ చేస్తున్నావా? చంపి పడేస్తాను, జాగ్రత్త. మేడం, నన్ను కొట్టండి, తప్పులేదు. కానీ మీరు చేస్తుంది తప్పు మేడం. భరత్ గారిని దక్కించుకోవడం కోసం మీరు ఫైట్ చేయండి, ఎత్తుకి పై ఎత్తులు వేయండి. మీరేం చేసినా అందులో భరత్ బాబు గారి మీద మీరు పెంచుకున్న ప్రేమ కనిపిస్తుంది. కానీ మీరిలా చంద్రికకి ఇంకొకరితో పెళ్లి చేయడం మాత్రం పాపం మేడం.
ఏయ్ మెంటల్ దానా, నేనెందుకు వాళ్ళ పెళ్లి చేస్తున్నానే? ఆ చంద్రికే భరత్ మీద నమ్మకంతో తనొచ్చి పెళ్లి ఆపేస్తాడనుకుని ఒప్పుకుంది. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. అయితే మీనాక్షి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వనివ్వండి, ఆవిడ ఖచ్చితంగా పెళ్లి ఆపుతుంది. అంటే నిన్ను ఫోన్ చేయమని చంద్రిక చెప్పింది. ఈ ప్లాన్ తనదే కదా? నీరజ, నువ్వు నా సొమ్ము తిని తనకి ఫేవర్ చేస్తున్నావు. నేను నిన్ను భరిస్తున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. నేను పగబడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. నోరు మూసుకొని రా. నా ఫోన్. చంద్రిక మెళ్ళలో తాళి పడేంత వరకు నీ ఫోన్ చేతికి రాదు. పద. అయ్యో, ఈ పెళ్లి ఆపేదెలా? నీరజ ఫోన్ చేసి మాట్లాడకుండా ఎందుకు కట్ చేసింది? అక్కడ ఏదైనా ఇష్యూ జరిగిందా? జరిగితే ఫోన్ చేయాలి కదా. చంద్రకి ఎందుకు చేయలేదో? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఇప్పుడే కదా రింగ్ అయింది, వెంటనే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అసలు ఏం జరిగింది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? చంద్రికకు చేద్దాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? భరత్ ఏమయ్యాడు? భరత్ రాకపోతే ఆ పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా ఆపాలి? రుద్రాణి, అవును రుద్రాణి. ఓ, మీనాక్షి గారు నాకు ఫోన్ చేస్తున్నారు. నేనెందుకు లిఫ్ట్ చేస్తాను? ఎవరూ కాంటాక్ట్లోకి రావటం లేదు. అక్కడ ఏం జరుగుతోందో ఏమిటో. అసలు భరత్ ఏమయ్యాడో, ఎలా ఉన్నాడో? భగవంతుడా, నా కొడుకుని కోడల్ని కాపాడు స్వామి. రేయ్, తలుపులు తీయండి రా. రేయ్, తలుపులు తీయండి రా. రేయ్ రేయ్, చంద్రిక, అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో. నేను లేకుండా చూసి ఆ రుద్రాణి అక్కడ ఏం చేస్తుందో ఏంటో. రేయ్, తలుపులు తీయండి రా. రేయ్, తలుపులు తీయండి రా. రామ్, ఇదేనా ఆ ప్లేసు? అవును సార్, ఈ సరౌండింగ్లోనే అతన్ని దాచారని తెలిసింది సార్. రేయ్, తలుపు తీయండి రా. తలుపు తీయండి. తలుపు తీయండి రా. రేయ్, తలుపు తీయండి రా. రామ్, బ్రేక్ ద లాక్. ఓకే సార్. డ్రైవర్, డిక్కీలో రాడ్ని తీసుకునిరా. లాక్ను బాల్గొట్టు.
ఆర్ యు మిస్టర్ భరత్? అవును సార్. మీ అమ్మ మీనాక్షి గారు మిమ్మల్ని వెతికి పట్టుకోమని మమ్మల్ని పంపించారు. అసలు మిమ్మల్ని ఇక్కడ ఎవరు దాచారు? ఏమో సార్, తెలీదు. ముందు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ నా భార్యకి పెళ్లి జరుగుతుంది సార్. ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలి సార్. ఓకే రామ్ గారు, మీరు ఇక్కడే ఉండి మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. ఓకే? ఓకే సార్. కమాన్. థ్యాంక్ యూ సార్. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృతా సమస్త స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభైరవభైరవ. దేవుడా, చంద్రిక అన్యాయం జరిగిపోతుంది. తనని కాపాడేవాళ్లే లేరా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఈ రుద్రాణి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించి చంద్రిక మీద కక్ష తీర్చుకోవాలని చూస్తుంది. నువ్వే ఎలాగైనా చంద్రికని కాపాడు తండ్రి. ఏంటి, పెళ్ళాగిపోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నేను చాలా జాగ్రత్తగా మైండ్ వాయిస్ ని బయటికి చదవకుండా మేనేజ్ చేశాను కదండి. నువ్వు బయటికి వాగకపోయినా నువ్వు ఏమనుకుంటున్నావో ఆ మాత్రం తెలీదా? ఈ పెళ్లి ఆగదు. ఒకవేళ చంద్రిక తెగించేసి నిజం చెప్పినా ఇక్కడ ఎవ్వరూ దాని మాట వినరు, నమ్మరు కూడా. హరి ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అమ్మా, ఈ మాంగళ్యాన్ని తీసుకువెళ్ళి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. తీసుకో. అలాగే పంతులు గారు. ముందు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. చూస్తావే, తాళిబొట్టు తాకు. ఈ పెళ్లిలో నీ హస్తం కూడా ఉండాలి కదా. అయ్యగారు తీసుకోండి. భగవంతుడి దయవల్ల ఆ అమ్మి జీవితానికి ఒక దారి దొరికినది. కౌశిక్ ఏడున్నా సంతోషిస్తాడు. ఈ పెళ్లితో ఇన్నాళ్ల నక్కర తీరిపోతుంది. ఈ ఆస్తి మొత్తం నాకు సొంతమైతాది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ. ఇదిగోండి పంతులు గారు. తాం ఆవహ జాత వేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం. బాబు, ఈ మాంగళ్యం తీసుకుని అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసి మాంగళ్యధారణ చెయ్యండి. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జ్యుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధాం. అయిపోతుంది. ఈ పెళ్ళాగాలి. ఎలాగైనా ఆపు స్వామి. స్వామి, నా కొడుకు సమయానికి చేరుకునేలా చూడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోయేలా చేయి స్వామి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆపండి 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 ఆపండి.
బాబు భరత్, వచ్చినావా? యాడికి పోయినావయ్యా? నీకోసం అందరూ ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలుసా? అట్ట చెప్పకుండా యాడికి పోయినావు? సర్లేప్పా, ఎట్టగైతేనే ఏలకొచ్చినావు కదా. తులసి, ఆ అబ్బికి అక్షింతలివ్వు. సిద్ధు, ఆగిపోయినావేందప్పా? తాళి కట్టు. తీసుకోండి బాబు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇదేంటి, చంద్రిక అరిచి గోల చేస్తుందనుకుంటే సైలెంట్గా ఉంది. ఎవరరిస్తే ఏముంది మేడం, మొత్తానికి పెళ్లి ఆగటం కావాలి. ఆగింది కదా. మీ మైండ్ వాయిస్ నేను చదివాను మేడం. ఏంది బాబు, పెళ్లిని ఎందుకు అట్లా ఆపుతా ఉండవు? ఏందప్ప నీ రచ్చ? నన్ను ఈ ఇంట్లో వాళ్ళే తీసుకుని వెళ్ళి దాచారు. చంద్రిక, వాళ్ళు ఎవరో నాకు తెలిసిపోయింది. లే చంద్రిక, ఇక ఈ నాటకానికి ముగింపు పలకాలి. రా చంద్రిక, లేచిరా. చంద్రిక, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? ఏంటమ్మా ఇది? ఇలా పెళ్లి పీటల మీద పెళ్లి ఆపుతుంటే మీరలా చూస్తూ ఊరుకుంటారేంటి? అసలు ఈ పెళ్లి ఆపడానికి వీడెవడు? మాట్లాడరండి నాన్న, మీరు మాట్లాడండి. ఏందప్పా, ఎందుకిట్టా గొడవ చేస్తుండావో? నీకేం కావాలి? ఏదైనా ఉంటే పెండ్లి తర్వాత చూసుకుందాం, గమ్మునుండో. ఏంటి తర్వాత చూసుకునేది? ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఆ మాట్లాడడానికి మీకేం అర్హత ఉంది? పెళ్లి ఆపడానికి మీకేం హక్కు ఉంది? మాట్లాడడానికి మీకేం అర్హత ఉంది? పెళ్లి ఆపడానికి మీకేం హక్కు ఉంది? మాట్లాడడానికి మీకేం అర్హత ఉంది? పెళ్లి ఆపడానికి మీకేం హక్కు ఉంది? చంద్రిక, నేనే అడుగుతున్నానండి, నా పెళ్లి ఎందుకు ఆపుతున్నారు? అసలు నా పెళ్లి ఆపడానికి మీరెవరు? మీకేం సంబంధం? మీకేం సంబంధం? మీకేం సంబంధం? మీకేం సంబంధం? ఇంతకాలం మీరు నాకు మంచి ఫ్రెండ్ అనుకున్నాను, నా జీవితం బాగుండాలని కోరుకునే మంచి మనిషి అనుకున్నాను. కానీ ఇలా వచ్చి నా పెళ్లి ఆపుతున్నావంటే నిన్నేమనాలి? నీర్జా, ఈ ట్విస్ట్ ఏంటే? నాకేం అర్థం కావడం లేదు. నా పరిస్థితి కూడా అంతే మేడం. సబ్ టైటిల్స్ లేకుండా కొరియన్ సినిమా చూస్తున్నట్లుంది మేడం. చంద్రిక, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను కాకపోతే ఇంకెవరొచ్చి నీ పెళ్లి ఆపుతారు? ఎందుకు ఆపాలి? ఇది నా పెళ్లి, నా జీవితం. నువ్వెందుకు ఆపాలి మిస్టర్ భరత్? నువ్వెందుకు ఆపాలి మిస్టర్ భరత్? నువ్వెందుకు ఆపాలి మిస్టర్ భరత్? నువ్వెందుకు ఆపాలి మిస్టర్ భరత్? అత్తయ్య, ఇతను మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని ఈ పెళ్లి ఆపడానికి వచ్చాడు. అతన్ని బయటికి పంపించండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. సిద్ధు, రా, వచ్చిన మెళ్ళో తాళి కట్టు. రా, కట్టు. చంద్రిక, ఆగు. ఏం చేస్తున్నావు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఒరే సిద్ధు, నువ్వు తాళి కట్టరా.
ముందాన్ని బయటికి తోసేయండి. తాళి కట్టావంటే చంపేస్తా. ఆగండి ఆగండి, ఇడిచిపెట్టండి. బాబు, భరత్ బాబు, ఏంది బాబు నువ్వు చేస్తుంది? ఇదిగో ఈ అక్షంతలు తీసుకొని ఈ పెళ్లి జరగాలని దీవించు. దీవించు. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. చంద్రిక, చంద్రిక, లే చంద్రిక. బాబు, మాంగళ్య ధారణ కావించండి. ఓం ఐం ముహూర్తస్ ముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా. మావయ్య గారు, కాదండి, నా పేరు చంద్రిక. నన్ను చంద్రిక అని పిలిస్తే వెంటనే ఏంటి మావయ్య గారు అని పలికేదాన్ని. కానీ మీరు నా పేరే మార్చేస్తే ఎలా పలుకుతానండి? అసలు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నేను తెలుసుకోవాలి. అసలు మీరు ఎవరనుకుని ఎవరిని తీసుకొచ్చారు? నా పేరు చంద్రిక. మౌనిక ఇప్పుడు జైల్లో ఉంది. అది అక్కడే ఉంటుంది, అక్కడే కృంగి కృషించి చచ్చిపోతుంది.